ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. గత కాలం కాపాడారు, స్తోత్రాలు. ఈ కాలంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ సమయంలో దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘాల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనులైన బిడ్డలు ఆదరించబడాలని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపనివ్వండి. వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దీనిలో వ్రాయబడిన వచనాల సంఖ్య 23. దీని యందు ఉన్నటువంటి వృత్తాంతము ఉజ్జియా అనేటువంటి రాజు అమజ్యా కుమారుడు యోధాను పరిపాలించి యెరూషలేము ముఖ్య కేంద్రంగా కలిగినటువంటి వాని వృత్తాంతం రాయబడింది. మొదటి 4 వచనాల్లో ఇతని యొక్క వ్యక్తిత్వం రాయబడింది. 5 నుండి 8 వచనాల్లో ఫిలిస్తీయులు, అరబీయులు మరియు అమోనీయుల మీద ఇతడు సాగించినటువంటి యుద్ధాన్ని గురించి వ్రాయబడింది, విజయాలను గురించి వ్రాయబడింది. 9-10 వచనాల్లో అతడు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాల గురించి వ్రాయబడింది. 11 నుంచి 15 వచనాల మధ్య ఇతని సైన్యం యొక్క వివరాలు వ్రాయబడ్డాయి. 16 నుండి 21 వచనాల మధ్య ఇతని పాపము మరియు ఇతని శిక్ష వ్రాయబడింది. 22వ వచనంలో ఇతని మరణాన్ని గురించి వ్రాయబడింది. 23వ వచనంలో యోతాము ఇతని కుమారుడు రాజు అవటాన్ని గురించి రాశాడు. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఈ వృత్తాంతము తెలియచేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా అనే మాటకు అర్థము స్ట్రెంగ్త్ ఆఫ్ జెహోవా, యెహోవా దేవుని యొక్క బలము. ఈ ఉజ్జియాను రాజుల గ్రంథంలో అమజ్యా కుమారుడైన అజర్యా అని వ్రాయటం జరిగింది. అమజ్యా కుమారుడైన అజర్యా అని వ్రాయటం జరిగింది. అజర్యా అనే మాటకు అర్థం హెల్ప్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క సహాయము, యెహోవా యొక్క బలము, యెహోవా యొక్క సహాయము. ఎందుకు వచ్చింది ఈ పేరు? యెహోవా యొక్క బలము, యెహోవా యొక్క సహాయము. 52 సంవత్సరాలు పరిపాలించాడు. యూదా ఇశ్రాయేలు రాజులలో మనష్షే 55 ఏండ్లు పరిపాలించాడు. ఒక విధంగా చాలా దీర్ఘకాలము పరిపాలించిన రాజుల్లో ఇతడు చెప్పుకోదగినవాడు. ఉజ్జియా చరిత్ర మనం చూస్తున్నప్పుడు తన తండ్రి అయినటువంటి అమజ్యా ప్రకారం యథార్థంగా నడుస్తూ వెళ్ళాడు. ఇతని తల్లి పేరు కొల్య. ఇతడు చాలా ఆసక్తిపరుడు, వ్యవసాయం అంటే ఆసక్తి ఉంది ఇతనికి. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి యంత్రాలను అతడు కల్పించి వాటి చేత పెద్ద పెద్ద రాళ్లను ప్రయోగించేటువంటి విధానం కోసం ఏర్పాటు చేసి, అంటే క్రెయిన్స్ లైక్ చేయించాడు, పట్టణాలు కట్టించాడు. అమజ్యా యొక్క బుద్ధిహీనత వలన పడిపోయినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారమును అది మరలా తిరిగి కట్టించి దాన్ని స్ట్రెంగ్తన్ చేశాడు. అయితే గర్వించాడు. యాజకులు చేయాల్సిన పని తాను చేశాడు. దేవుడు అతనికి దేవుడు కుష్టి వ్యాధినిచ్చాడు. అతడు బయటికి వెళ్ళి వేరొక ఇంటి నివాసం ఉన్నాడు. అతని కుమారుడు యోతాము అతని తర్వాత రాజు అయ్యాడు. అతను చనిపోయినప్పుడు రాజుల యొక్క స్థలాల్లోనే పాతిపెట్టబడ్డాడు. ఇది అతని యొక్క బ్రీఫ్ హిస్టరీ. ఇక మనం అధ్యాయం అంతా కూడా వరుసగా చదువుకొని దీనిలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం.
అంతటా యూదా జనులు అందరూను 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని వచ్చి అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. యూదా ప్రజలు అందరూను అండర్లైన్ చేసుకోండి. అందరూను అన్నప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధన నెరవేర్చడానికి ప్రజలు ఇష్టపడుతూ వచ్చారనేది ఇక్కడ అర్థమవుతోంది. అందరూ కూడా దావీదు వంశంలో వారే రావాలనేటువంటి ఒక తీర్మానం కలిగి జీవించారండి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఒక తీర్మానం దేశం అంతటికీ ఉంది. ఆ దినాన ఈనాడు సంఘం అంతటికీ ఒక తీర్మానం ఉండాలి. సంఘము క్రీస్తుకు లోబడినటువంటిదిగా జీవించడానికి తీర్మానం ఉండాలి. క్రీస్తును తన శిరస్సుగా భావించేటువంటి స్థాయికి సంఘం ఎదిగేట్లుగా తీర్మానం కలిగి ఉండాలి. తర్వాత అమజ్యా కుమారుడు ఉజ్జియా రాజుగా ప్రజల చేత నియమించబడిన తరువాత అతడు చేసిన పనుల్లో ప్రాముఖ్యమైనది ఏలతు అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు. అది ఒకప్పుడు యోధా వారి కిందే ఉండేది. అతడు దాన్ని తిరిగి మరలా యోధా వారికి అప్పగించాడు తీసుకొని వచ్చి. 3వ వచనం, ఉజ్జియా ఏలన ప్రారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకోల్యా. తన తండ్రి చర్యల చొప్పున ప్రకారముగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఫాదర్స్ ఇంపాక్ట్, తండ్రి యొక్క ప్రభావం కుమారుని మీద పడింది. అమజ్యా యథార్థత కలిగిన వాడు, అయితే హృదయపూర్వకంగా దేవుని వెంబడించలేకపోయాడు. కానీ ఉజ్జియా యథార్థంగా ఉన్నాడు, దేవుని వెంబడించాడు. అందుకే అతని జీవితంలో 52 ఏళ్ల దీర్ఘకాల పరిపాలన దేవుడు అతనికి అనుగ్రహించాడు. యథార్థంగా ప్రవర్తించాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం మనుషుల దృష్టికి నటిస్తూ ఉంటాం. చాలా మనం అప్రైట్ అన్నట్టుగా, మేము కరెక్ట్గా ఉన్నాం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒక్క మాట మనం అబద్ధం ఆడితే మనకు తెలిసిపోతుంది. వెంటనే ఒకటి కల్పించి చెబితే మనకే తెలిసిపోతుంది. ఒకటి తొలగించి చెప్పినా మనకే తెలిసిపోతుంది. మన హృదయం మనకు తేటగా నిందారోపణ చేసేస్తుంది, మన జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకనే మనము యథార్థముగా దేవుని దృష్టికి జీవించాలి. చూడండి, కొంతమంది తాము తప్పుడు మార్గంలో ఉన్న కొన్ని పనుల చేత, కొన్ని పద్ధతుల చేత, కొందరు సాక్ష్యాల చేత తమను క్లీన్ చిట్ ఇప్పించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తండ్రి యొక్క చర్యల చొప్పున ఉజ్జియా యథార్థవంతుడిగా జీవించాడు. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఆ తండ్రి యథార్థంగా వెళ్ళాడు కనుక కుమారుడు యథార్థత నేర్చుకున్నాడు. ఫస్ట్ టీచర్స్ ఎవరంటే మనకు పేరెంట్సే. ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది కూడా వాళ్ళ దగ్గరే. వాళ్ళే మనకు ఎక్కువ ప్రభావం చూపేవాళ్ళు. ఎక్కువగా మనం చూసేది కూడా వాళ్ళనే. కనుక క్రిస్టియన్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా బిడ్డల మీద ప్రభావాన్ని చూపించాలి. యోసేపు ఇంట యేసుక్రీస్తు ప్రభువుని పెట్టాడు దేవుడు. ఆయన యోసేపు నీతిమంతుడు కనుక ఆయన ఇంట యేసుని ఉంచాడు. కనుక మనం నీతిమంతులుగా యథార్థవంతులంగా మనం జీవించినప్పుడు మన బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. నాతో నిన్న ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. అతడు అన్నాడు, అయ్యా మా తండ్రి మాకు ఇతరుల సొమ్ము తీసుకోవటం నేర్పలేదు, యథార్థంగా బ్రతికాం మేము. ఎవరైనా సరే మా విషయాల్లో ఒక్క నయా పైసా మేము అన్యాయంగా తీసుకున్నామని చెబితే కనుక మా ఆస్తి రాసిస్తామన్నాడు ఆయన. ఎంతో రోషంగా చెప్పాడు ఆ మాట. నేను చాలా సంతోషించాను. చూడండి, దాన్ని నిజంగా అతను ఆచరిస్తే ఇంక సంతోషమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోషంతో కూడినటువంటి యథార్థత క్రైస్తవుల జీవితాల్లో కావాలి. కనుక యథార్థత ఉంది. దాని కారణంగా చూద్దాం 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినాల్లో అతడు ఆశ్రయించాడు దేవుణ్ణి. జకరియాని గురించి మనం ఒక అధ్యాయం వెనకకు వెళ్ళేటప్పటికీ చాలా తేటగా 24వ అధ్యాయం 22వ వచనంలో యెహోయాదా అనే యాజకుని కుమారుడు జకరియా కనిపిస్తాడు. ఇతన్ని అజర్యా చంపేశాడు, అహజ్యా చంపాడు.
ఈ 26వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న జకర్యా వేరు, 24వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న జకర్యా వేరు. ఈ జకర్యా కాలంలో ఇతడు వృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు, బలపరచబడ్డాడు అనేది మనకు కనిపిస్తుంది. దేవుని ఆశ్రయించిన కాలమంతయు దేవుడు అతనిని వర్ధిల్ల చేసిన, అండర్లైన్ చేసుకోండి. యెహోవాను ఆశ్రయించిన కాలం అంతయు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆశ్రయించటం అంటే భయభక్తులు కలిగి ఉండటం, విశ్వాసం ఉంచటం, నిరీక్షించటం. కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతాం, దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా జీవించినంత కాలం వర్ధిల్లుతాం. నేను యేసే పరిష్కారం కార్యక్రమం 4100 ఎపిసోడ్స్కి వచ్చాం మనం. నేను పర్టికులర్గా చూస్తున్నాను, ఆయనను ఆశ్రయించినంత కాలం, ఆయన సేవ చేస్తున్నంత కాలం, దినాలు గడుస్తూ ఉండే కొలది, సంవత్సరాలు గడుస్తూ ఉండే కొలది ఆయన యొక్క కార్యాలను నూతనపరచడం, వర్ధిల్ల చేయటం అనేది నేను చూస్తూ వచ్చాను. దావీదు భక్తుడు అన్నట్టుగా, దేవా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవజేయమన్నాడు దావీదు భక్తుడు. 23 సంవత్సరాల సేవానంతరం నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ వాక్యములో నిగూఢమైన సత్యాలు చూడటానికి, అవి మన జీవితాలకు ఉపకరిస్తాయి, మన పాదాలకు త్రోవలకు దీపంగా వెలుగ్గా ఉంటాయి అవి. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి, యెహోవాను ఆశ్రయించడం మంచిది, మేలుకరమైనటువంటి అంశం అది. కనుక అతడు వర్ధిల్లటానికి కారణం అతడు దేవుని ఆశ్రయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెవరిని ఆశ్రయిస్తున్నారు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా? దేవుని స్థానాన్ని డబ్బుకి ఇచ్చేస్తున్నారా? చాలామంది డబ్బును ఆశ్రయిస్తున్నారు, డబ్బు సమస్తం చేయగలదు అనుకుంటున్నారు. డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని సామెత ఉంది. నువ్వు ధనం చేత అన్నీ సంపాదించచ్చు అనుకుంటున్నావేమో, అది నీ వల్ల కాదు. యథార్థత వలన, దేవుని యందు భయభక్తుల వలన, దేవుని కృప వలన మనం ఆశీర్వదించబడతాం. 6వ వచనం నుండి అతని యొక్క యుద్ధాలు రాస్తున్నాడు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, గాతు ప్రాకారం, అబ్నే ప్రాకారం, అష్టోదు ప్రాకారం పడగొట్టాడు. అష్టోదు దేశంలో ఫిలిస్తీన్ ప్రదేశాల్లో ప్రాకారపురాలను కట్టించాడు. ఫిలిస్తీన్లతో, గోర్బయలతో నివసించిన అరబ్బీలతోనూ మెహీనీలతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. యుద్ధం చేస్తే దేవుడు సహాయం చేశాడట. హిజ్ యాటిట్యూడ్ ఈజ్ ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్. అతని అంతరంగం సరిగా ఉంది, ఖచ్చితంగా ఉన్నది కనుక దేవుడు అతనికి సహాయం చేశాను. ఈ యొక్క వాక్యంలో దేవుడు అతనికి సహాయం చేశాను అనే పదం అండర్లైన్ చేసుకోండి. దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. యెహోవా ఎవరికి సహాయకుడుగానో అట్టి నరుడు ధన్యుడవుతాడు. కనుక ఉజ్జియాకు దేవుడు సహాయం చేసి అతని శత్రువుల మీద అతనికి గొప్ప విజయాలను ప్రసాదించాడు. అతను వెళ్ళు చోటల్లా అతడు శత్రువుని జయించాడు, విజయం సంపాదించాడు. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాలి. దేవునికి అనుకూలమైన జీవితం జీవించినప్పుడు దేవుని సహాయం మనకు మెండుగా దొరుకుతుంది. దేవుని సహాయం ఎప్పుడు మనకు మెండుగా దొరుకుతుందో ఆ దినాన్ని మనం ఆశీర్వదించబడిన వారుగా ఉంటాం. మనం చేపట్టిన పనులు విజయవంతంగా ఉంటాయి. 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గర, పల్లపు స్తంభము దగ్గర, ప్రాకారపు మూల దగ్గర దుర్గములను కట్టించి గుమ్మాలు దిట్టపరిచాడు. అదిగాక షెఫెలా ప్రదేశంలో మైదానంలో అతనికి విస్తారమైన పశువులు ఉన్నాయి కనుక అరణ్యాల్లో దుర్గాలు కట్టించి అనేక బావులు తవ్వించాడు. వ్యవసాయం అందితుడు అపేక్ష కలిగినటువంటి వాడు. జంతుజాలము ఉన్నది, వ్యవసాయము ఉన్నది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అతనికి ఇండస్ట్రియలిస్టిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇతని యొక్క మనసులో వ్యవసాయానికి ప్రధాన పీట వేశాడు. వ్యవసాయం ఏ రాజైతే లక్ష్య పెడతాడో ఆ దేశం సమృద్ధి కలిగి ఉంటుంది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పరిపాలకులు పడిపోతారు, ఓడిపోతారు, గెలవలేరు. వారి కాలం ఎక్కువ కాలం నిలబడదు కూడా. వ్యవసాయమును నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకంటే వ్యవసాయం చేతనే మనుషులకు ఆహారం లభ్యం అవుతుంది. కనుక వ్యవసాయం పట్ల అతనికి ఆసక్తి ఉంది, జంతువులు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతను అనేక బావులు తవ్వించాడు. అంటే వ్యవసాయంకి బావులు, వాటర్ సప్లై కోసం తన దుర్గాలు కట్టించాడు. కర్మేలులో అతనికి వ్యవసాయకులు, ద్రాక్ష తోట పనివారు కలిగి ఉన్నారు. ద్రాక్ష తోటలు ఉన్నాయి, ద్రాక్ష పనివారు ఉన్నారు.
ఎంత విస్తారమైన ఆస్తి చేత దీవించబడ్డాడు ఉజ్జియా. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎటువంటి ఆశీర్వాదం! ఒక పశువులు కాదు, ఒక పొలం కాదు, ఒక తోటలు కాదు, పట్టణం, అన్ని రకాలట్లు, అన్నింటిలో, అన్ని రంగాలలో అతడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఉన్నతమైన సైన్యం అతనికి ఉంది. వ్యవసాయకులు ఉన్నారు, పనివారు అతనికి ఉన్నారు. కర్మేలులో కూడా వారికి వ్యవసాయకులు ఉన్నారు. 11వ వచనం, యుద్ధమునకు ఉజ్జియా సైన్యం కలిగి ఉన్నాడు. అందులో యోధులు, రాజు, అధిపతులు, హనన్యా అనే వారి చేతికి ఉన్నారు. ఖజానాదారుడుగు మహిషయ్యయు, ప్రధానమంత్రి యొగు యెహీయేలును వారి లెక్క ఎంతైంది చూచి పటాలంగా ఏర్పరచుకున్నారు. వారి పితరుల ఇండ్ల సంఖ్య ప్రకారం 2600 మంది పరాక్రమశాలు, రాజుకు సహాయం చేయటం, శత్రువులు యుద్ధం చేయడం పేరు పొందిన పరాక్రమశాలు 3,07,500 మంది. టోటల్గా 3,10,100 మంది. 3,10,100 మంది మనం చూస్తున్నప్పుడు 3,10,100 మందిని సైన్యంగా ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప సైన్యం ఇది! తర్వాత ఈ సైన్యానికి అతడు డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు చేయించాడు. యుద్ధానికి సరిపడా కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చేశాడు. అతడు అంబులనేమి, పెద్దరాళ్ళనేమి ప్రయోగించడానికి ఉపాయశాలు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి దుర్గాల్లో, బురుజుల్లో ఉంచాడు. చూడండి, యుద్ధానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాడు, యంత్రాలు తయారు చేస్తున్నాడు. రాళ్లను, పెద్ద పెద్ద రాళ్లను మూవ్ చేయటానికి ఉన్నతమైనటువంటి యంత్రాలు కల్పించబడ్డాయి, అంటే తయారు చేశారు. ఇవాళ యంత్రాలు కనిపెడుతున్నాం మనం. ఆ దినాల్లోనే, క్రీస్తు పూర్వంలోనే ఇవి సాధ్యమయ్యాయి. తర్వాత నన్ను ఎక్కువగా ఆకర్షించిన వచనం, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. నేను నా బైబిల్ ఆమేనని రాసుకున్నాను. ఇక్కడ మీరు కూడా రాసుకోండి. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే మనం స్థిరపడతాము, మన కీర్తి వ్యాపిస్తుంది. మన కీర్తి వ్యాపిస్తుంది. మన ఆస్తి వ్యాపిస్తుంది కాదు, మన కీర్తి వ్యాపిస్తుంది. అర్థం చేసుకోండి. నీవు దేవునితో నడవటం ప్రారంభిస్తే నీవు దీవించబడతావు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనసును గర్వించి చెడిపోయాను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట. స్థిరపడ్డాడు అంటే బలపడ్డాడు. ఇక నాకు తిరగలేదు అనుకున్నాడు. అప్పుడు గర్వమున అతడు చెడిపోయాడు. గర్వం వచ్చింది హృదయంలో. ఎక్కువ సంపాదించిన వాడు గర్వంతో నిండిపోతే ఉన్నదంతా పోతుంది. అలా అయిపోయాడు అతడు కూడా. గర్వము, అతిశయము నాశనానికి, పతనానికి దారితీస్తాయి. ఇక్కడ ఉజ్జియా స్థిరపడినాక మనస్సును గర్వించాడు, చెడిపోయాడు. బలిపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. యాజకులు మాత్రమే వేయవలసినటువంటి ధూపాన్ని రాజైనటువంటి ఉజ్జియా వేయటానికి సాహసం చేశాడు. చూస్తున్నారా సోదరులారా, సహోదరులారా? తనది కాని పనిలో తాను చేయబెడుతున్నాడు. తనకు సంబంధం లేని పనిలో అతడు అడ్డుపడుతున్నాడు. దాని కొరకు అతడు ఉగ్రత తెచ్చుకుంటున్నాడు. ఎంత విచారకరం! ఎప్పుడైతే నీకు ఇది నీది కాదు, నీ స్థలం కాదు, నీ పని స్థలం కాదని తెలిసిందో అక్కడ నీకేం పని? ఉజ్జియా అక్కడే పడిపోయాడు. హృదయంలో గర్వం వచ్చేసింది. యాజకులు చేయాల్సిన పని యాజకులంటే నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. అందుకనే వెంటనే కూడా అక్కడ తను వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూ యెహోవాకు ద్రోహం చేశాడు. యాజకుడు అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులు యాజకులు 50 మంది అతని వెంబడి లోపలికి వచ్చి వారు రాజైన ఉజ్జియాని ఎదిరించారు. అజర్యా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జకర్యా, అజర్యా అనేటువంటి ఒక యాజకుడు ధైర్యంతో ముందుకు వచ్చాడు. అతనితో కొందరు ధైర్యంతో ముందుకు వచ్చారు. రాజుని ఖండించారు. యాజకుడు పర్ఫెక్ట్గా ఖండించడం నేర్చుకోవాలి. పౌలు తిమోతి గారికి రాశారు, హెచ్చరిక చేయటం ఎందును, ఖండించుట ఎందును, బుద్ధి చెప్పుట ఎందును నువ్వు జాగ్రత్తగా ఉండాలని రాశాడు. యూ షుడ్ టేక్ కేర్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక సేవకునిగా నీవు బుద్ధి చెప్పాలి, ఖండించాలి, హెచ్చరిక చేయాలి, జ్ఞానం నేర్పాలి ప్రజలకి. చూడండి, ఇక్కడ ఉజ్జియాను ఈ యాజకులు అజర్యా మరియు అతని ఫ్రెండ్స్ అందరూ ఎదిరించారు. 20 మంది అతను వెంబడి వెళ్ళారు. రాజైన ఉజ్జియా వాళ్ళని ఎదిరిస్తున్నాడు.
ధూపం వేయటానికి ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి గల యాజకులు పనిచేయాలి, కానీ ఇతడు దాన్ని చేయటానికి ఎదురుకు వచ్చాడు. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు అజర్యా, యాజకుల పని ఇది, నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు బయటికి పో, నువ్వు ద్రోహం చేస్తున్నావు అని చెప్పి అంటున్నాడు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనతను కలుగు చేయదు. ఎంతో ఘనత పొందినటువంటి ఉజ్జి ఆఖరికి యాజకుడు అవతారం ఎత్తేయాలని ప్రయత్నం చేశాడు. అది జరగంది. దేవుడు అతనికి రాజరికం ఇచ్చాడు, అంతవరకే, యాజకత్వం ఇవ్వలేదు. కనుక ఒక పిలుపును మరొక పిలుపులోకి కన్వర్ట్ చేసుకుంటూ వచ్చే ప్రాబ్లం ఇది. రాజు పరిపాలన చేసుకోవాలి, యాజకుడు ఆరాధన చేసుకోవాలి. యాజకత్వంలో కూడా ఎంటర్ అయిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు ఉజ్జియా. అజర్యా ఖండించాడు, ఫ్రెండ్స్ అందరు ఖండించారు, అయినా అతను వినలేదు. వినని కారణం ఏం జరిగింది చూద్దాం. నీకు ఇది ఘనతను కలుగు చేయదని బుద్ధి చెప్పినా కూడా వినుకోకుండా ఉజ్జియా ధూపం వేయటానికి ధూపార్తి పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోప్పడుతున్నాడు. యాజకుల మీద కోప్పడి తాను రౌద్రుడైపోతున్నాడు. కానీ దేవుని ఎదుట అతడు ఏ పాటి వాడు? దేవుడు ఏం చేశాడు చూడండి. ఉజ్జియా ధూపం వేయటకు రౌద్రుడై ధూపార్తిని చేత పట్టుకుని యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగము పుట్టెను. యాజకులు చూస్తూ ఉండగానే కుష్ఠరోగం అతను అసలు పుట్టింది. దేవుని పనిష్మెంట్స్ అంత ఫాస్ట్గా వచ్చాయి. అది నన్ను ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వెంటనే జవాబు ఇమ్మీడియట్గా, ఆలస్యం లేకుండా వచ్చేసింది. అజర్యా ముందే హెచ్చరిక చేశాడు, ఇది నీ పని కాదు, నీకు ఘనత కలగదు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వినలేదు, కోపం తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఒక సలహా ఇచ్చినప్పుడు నిన్ను నివారించినప్పుడు నువ్వు మాట వెంట నేర్చుకోవాలి తప్ప తిరుగుబడితే నీకే నష్టం. ఉజ్జియా తను గర్వించాడు, వీళ్ళెవరు అనుకున్నాడు. కానీ సజీవుడైన దేవుడు అతను మొత్తుతాడని అతను ఊహించలేకపోయాడు. దేవుడు ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు, ఆయన మన ఎదుట భౌతికంగా కనబడకపోయినా మన చర్యలన్నీ ఆయన ఎరిగిన వాడనే స్పృహ ఆత్మీయ జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా జీవితం బాగుపడద్ది. పాపం చేయడానికి సాహసం చెయ్యం, ఏ దేవుడు లేడు ఏవు లేడు అని అనుకుంటే ఏదైనా చేయటానికి ముందుకు సాగుతాం. కనుక ఇక్కడ అతడు దేవుణ్ణి విశ్వసించక విసర్జించి త్యజించినటువంటి వ్యక్తిగా, దూరం వెళ్ళిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని నోట కుష్ఠం పుట్టింది. ప్రధాన యాజకుడిని అజర్యాయు యాజకులందరినీ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠం గలవాడి ఉండేను కనుక వారు తడవు చేయక అతను అక్కడి నుండి బయటకు వెళ్ళగొట్టి యెహోవా తను ముత్తినని ఎరిగి అతడు బయటికి వెళ్ళటకు తనంతట తాను త్వరపడెను. రాజస్థానంలో ఉన్నటువంటి వాడు ఊరి బయట ఒక ఇంటిలోనికి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అతని నొసట కుష్ఠరోగం పట్టింది. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కనుక దేవుడు అతనిని మొత్తినాడు. దేవుడు అతనిని మొత్తాడు. అతని జీవితంలో చెడిపోయాడు. యాజకులు చేయాల్సిన పని తాను చేయటానికి చేతిని పైకెత్తాడు. దేవుడు ఉపేక్షించడు. దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆయనకు ద్రోహం చేసి ఆయన సేవలు ఎవడు కొనసాగలేడు. ప్రధాన యాజకుడి అజర్యా యాజకులందరూ అతను చూడగా అతడు కుష్ఠవ్యాధి గలవాడున్నాడు. అతన్ని దేవుడు ముట్టాడని మొత్తినాడని అతను తెలుసుకొని త్వరగా తానే బయటికి వెళ్ళాను. రాజు అయిన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోని పోకుండా ప్రత్యేకించబడ్డాడు కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసిస్తున్నాడు. అతని కుమారుని యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుతూ ఉండెను. ఉజ్జియా ఇక దేవుని మందిరంలో నిలబడలేకపోయాడు, పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏర్పాటు చేసిన గృహానికి పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆధిక్యతలను చేతులారా పాడు చేసుకోకండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చేతులారా విసర్జించుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి విధమైన ఈవి మీ క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు, తన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతని మనం మిస్యూజ్ చేసి పోగొట్టుకోకూడదు. ఇది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం. అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించాడు. అతని కుమారుడు యోతాము అతనికి బదులుగా రాజు అయ్యి దేశపు జనులకు న్యాయం తీర్చాడు. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజ్ కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాజైన ఉజ్జియా కాలంలో యోతాము యొక్క పరిపాలనలను చూస్తాం. చూడండి, అలాగే 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా 4 రాజుల యొక్క పరిపాలన కాలంలో యెషయా జీవించినట్లుగా రాస్తున్నాడు. కనుక యెషయా ఆ దినాల్లో ప్రవక్త హెచ్చరికలు చేస్తూ వచ్చాడు, కానీ వీరు వినలేదు. ఉజ్జియా చేసినటువంటి ఇతర కార్యాల గురించి ఆమోస్ కుమారుడు ప్రవక్త యెషయా రాశాడు. ఉజ్జియా పితరులతో కూడా నిద్రించాడు. కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూములు అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. చూడండి, ఇతడి మరణం విచారకరమైన మరణం. ఇతని ప్రారంభం ఎంత గ్లోరియస్గా ఉంది, ముగింపు ఎంత శాపగ్రస్తంగా ఉంది. కారణము దేవుని యొక్క పనిని తన చేతిలోకి తీసుకోవటం, యాజకుని యొక్క పనిని తన చేతిలోకి తీసుకోవటం తనకు ఆధ్యాత్మిక సమూల నాశనాన్ని కలిగించింది. ఉజ్జియా మరణించాడు. ఏమిటి ప్రయోజనం? 52 సంవత్సరాలు దీర్ఘకాలం యూదా వారికి రాజుగా పనిచేసి వారి ఎదుట మాదిరిగా జీవించాల్సిన వ్యక్తి నష్టపోయిన జీవితంతో అతడు మరణించాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఆయన సహాయంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను అప్లిఫ్ట్ చేస్తాడు, పైకి లేపుతాడు. అందుకనే ఇక్కడ నచ్చినదిగా చెప్పాను కదా, యెహోవా సహాయం అట అతడు స్థిరపడే వరకు ఆశ్చర్య రీతిలో వచ్చిందట. ఏసే పరిష్కారం ఆశ్చర్యంగా కొనసాగుతుంది. ఏ దినం ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఎపిసోడ్కి డబ్బులు ఇచ్చేళ్తారో తెలియదు. ఏ దినం ఏ విధంగా అవసరాలు తీర్చబడతాయో తెలియదు. కానీ అద్భుతంగా అన్ని అవసరాలు తీర్చబడుతున్నాయి. వాటన్నింటికి వెనకాల దేవుని యొక్క ప్రేమతో కూడిన ప్రణాళికే భాగం, ఆయన ఆత్మ సహాయం. ఈ రాత్రికాలం వాక్య ధ్యానాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. అతనికి బదులు యోతాము రాజు అవుతూ వచ్చాడు. యోతాము ప్రారంభించినప్పుడు పరిపాలన 25 ఏళ్లవాడు. అతడు 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని తల్లి సాదోకు కుమార్తె అయినటువంటి యెరూషా. రేపటి వాక్య ధ్యానంలో 27వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు క్షుద్ర శక్తుల చేత పీడించబడుతూ దురాత్మ శక్తుల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందు వారికి విడుదల ఉన్నదని వారు గుర్తెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అపవాద క్రియలు లయం చేయటానికి మీరు ఈ లోకానికి వచ్చారని వారు నేర్చుకోవటానికి సహాయం చేయండి. అట్టి వారిని ఆదరించండి, అట్టి కుటుంబాలను ఆదరించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.